1 third MPCS 6M web technology. Okay na? మన ప్రీవియస్ క్లాస్ లో ఏం చూసుకున్నామంటే we have seen about string operations. స్ట్రింగ్ ఆపరేషన్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది మన ప్రీవియస్ చాప్టర్ లో చూసుకున్నామా. వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ అంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ లో మనం ఏమేమి చూసుకున్నాం అంటే we have seen about string operations, how the string operations performing అంటే క్యారెక్టర్. ఓకేనా? మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో వేరియబుల్ రూల్స్ చూసుకున్నానా. ఈ వేరియబుల్ రూల్స్ తో పాటు మనం ఏమేమి చూసుకున్నట్టు డేటా టైప్స్. వాట్ ఆర్ ద డేటా టైప్స్? ఈ డేటా టైప్స్ ఏమున్నాయంటే ఈ డేటా టైప్స్ లో వి హావ్ సీన్ అబౌట్ నెంబర్స్, స్ట్రింగ్స్, ఓకేనా, అండ్ నల్, బులియన్. ఇవన్నీ మనం 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కోసం మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ నెంబర్ అంటే ఇంటిజర్స్ చూసుకున్నాం. ఓకే, మన నెంబర్లోనే మనం 2 టైప్స్ చూసుకున్నాం. నెంబర్స్ లో ఒకటి ఇంటిజర్, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్ వాల్యూ చూసుకున్నాం. నెక్స్ట్ స్ట్రింగ్స్ వచ్చేసరికి సింగిల్ స్ట్రింగ్, మల్టిపుల్ స్ట్రింగ్స్ కోసం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఓకేనా బులియన్ చూసుకున్నానా. ఓకేనా, బులియన్ ఇన్ ద సెన్స్ ఇట్ ఓన్లీ రీడ్స్ ట్రూ ఆర్ ఫాల్ వాల్యూస్ అని చదువుకున్నాం. ఓకేనా, నల్ అనేసరికి నల్ ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ నిల్ వాల్యూ, ఎంటీ వాల్యూ అనేది మాత్రం చదువుకున్నానా. నెక్స్ట్ ఆ డేటా టైప్స్ అయిపోయాక మనం నెక్స్ట్ టాపిక్ మనం చూస్తుంది ఏంటంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. హౌ ది స్ట్రింగ్ మ్యానిపులేటెడ్ అంటే స్ట్రింగ్ ఎలా మ్యానిపులేషన్ చేస్తాం, దీంట్లో ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకున్నాం. ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ లో మనం చూసుకునేవి 8 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ చూసుకున్నాం. ఓకేనా, 8 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ మనం జావా స్క్రిప్ట్ లో HTML లో మనం వాడుతున్నాం. 8 టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏంటంటే సీన్ అబౌట్ క్యారెట్ అనేది చూసుకున్నాం. ఓకేనా, కాన్కాట్ చూసుకున్నాం, ఇండెక్స్ చూసుకున్నాం, 2 లోవర్ కేస్ చూసుకున్నాం, 2 అప్పర్ కేస్ చూసుకున్నాం, సబ్ స్ట్రింగ్ చూసుకున్నాం, లెంత్ చూసుకున్నాం, అండ్ రిప్లేస్ చూసుకున్నాను. ఇక్కడ వరకు మనం ఇవన్నీ చూసుకున్నాం. ఇవన్నీ డిస్కస్ చేసుకుని వీటితో పాటు ఎగ్జాంపుల్స్ చెప్పానన్నా. ఎగ్జాంపుల్స్ తో పాటు నిన్న లాస్ట్ లో ఒక ప్రోగ్రామ్ నేను మీకు చూపించాను. ఇక్కడతో మనం ఆ ప్రోగ్రామ్ చూపించి అక్కడతో నేను కన్క్లూడ్ చేశాను. వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్. ఓకేనా, ఈ రోజు క్లాస్కి వచ్చేసరికి మనం మాట్లాడుకునేది ఏంటంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే మనకి ఆల్రెడీ తెలుస్తున్న మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే హౌ దిస్ ఫంక్షన్స్ మ్యాథమెటికల్ గా ఫంక్షన్స్ ని ఎలా జావా స్క్రిప్ట్ లో మనం యూజ్ చేసుకుంటున్నాం. అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ దట్ ఆర్ దేర్ ఇన్ మ్యాథ్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్. మన మ్యాథమెటిక్స్ గా మనకి ఏమేమి ఫంక్షన్స్ మనకు ఉన్నాయో ఆ ఫంక్షన్స్ మన జావా స్క్రిప్ట్స్ లో ఎలా వాడుతున్నామో, ఆ జావా స్క్రిప్ట్ లో వాడిన ఫంక్షన్స్ మన HTML లో ఏ పర్పస్ లో వాడుతున్నాం అనేది మనం ఇక్కడ ఈ రోజు చాప్టర్ లో మనం చూసుకుంటాం. ఓకేనా, ది మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏంటంటే ద మ్యాథ్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ అంటే దీంట్లో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఓకేనా మ్యాథమెటికల్ ఫంక్షన్. ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్ లో ఫస్ట్ మనం ఇనిషియల్ గా మనం చూసుకునేది ఏంటంటే ఓకేనా మ్యాథ్. ఓకే, మ్యాథమెటికల్ ఫంక్షన్ లో మనం ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్ డెరైవ్ చేయడానికి మనం యూజ్ చేసే కీవర్డ్ మ్యాథ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తానన్నా. ద మ్యాథ్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ప్రాపర్టీస్ అంటే ఈ మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ద మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ఓకే ఏం ప్రొవైడ్ చేస్తున్నాను మ్యాథ్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫంక్షన్. మ్యాథ్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ప్రాపర్టీస్. ఓకేనా, ఏం చేస్తుంటే ఇది మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ప్రాపర్టీస్. ఓకేనా, ప్రొవైడ్స్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్. ప్రాపర్టీస్ అండ్ ప్రొవైడ్స్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఓకేనా, మెథడ్స్ ఫర్ మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్. దేనికన్నా ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫర్ మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ అంటే ఏదైతే మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ ఉన్నాయో ఓకేనా ఫర్ మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్. ఓకే, మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ ఏమున్నాయో వాటికి ఇవి ప్రాపర్టీస్ ని ఓకేనా మెథడ్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఇట్ ప్రొవైడ్స్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ మ్యాథ్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, ఆ మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ దేనికంటే వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ జావా స్క్రిప్ట్. ఆ జావా స్క్రిప్ట్ లో ఏమైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ జావా స్క్రిప్ట్స్ కి ఈ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్ ని మెథడ్స్ ని యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నా. ఓకేనా, మ్యాథ్ ఇస్ స్టాటిక్ అండ్ కెన్ బి మ్యాథ్ అనేది వాట్ ఈస్ ద మ్యాథ్ అంటే మ్యాథ్ is a static and math అనేది ఒక స్టాటిక్ నానా అండ్ math is a static అంటే math అనేది static in the sense constant నానా. math is static and can be called by using a ఓకే నెక్స్ట్ మనం ఏం చూసుకుంటే math is a static నానా.
మన మ్యాథ్ అనేది మ్యాథ్ అనే కీవర్డ్ ని స్టాటిక్ అంటున్నాం. ఇది దేనికి యూజ్ చేస్తామంటే వీఆర్ కాలింగ్ యాజ్ ఎ స్టాటిక్ అండ్ కెన్ బి కాల్డ్ బై యూసింగ్ మ్యాథ్. ఓకేనా, దీన్ని ఎలా చేస్తుంటే అండ్ కెన్ బి కాల్డ్ యాజ్, దీన్ని ఎలా కాల్ చేస్తుంటే అండ్ కెన్ బి కాల్డ్ యాజ్ మ్యాథ్. మనం మ్యాథ్ ని ఎలా కాల్ చేస్తుంటే వీఆర్ కాలింగ్ దిస్ మ్యాథ్ యాజ్ ఐ by using keyword math. ఓకేనా, an object without creating a syntax. ఇది మనం ఈ మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ ని వితౌట్ క్రియేటింగ్ సింటాక్స్ వీఆర్ కాలింగ్ దిస్ మ్యాథ్. ఓకేనా, మనం ఏ సింటాక్స్ ని ఏమి క్రియేట్ చేయకుండా వీఆర్ కాలింగ్ దిస్ మ్యాథ్. ఓకేనా, as keyword. ఓకేనా, దీనికి ఎలాంటి ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ సింటాక్స్ టు క్రియేట్ ఎ కీవర్డ్. ఓకేనా, ఈ కీవర్డ్ క్రియేట్ చేయడానికి మనకి ఎలాంటి సింటాక్స్ లక్కర్లేదన్నా. ఓకేనా, దిస్ వాజ్ ద హౌ అబౌట్ దిస్ మ్యాథ్. ఈ మ్యాథ్ అనే దానికి ఈ విధంగా మనం డెరైవ్ చేసుకుంటున్నామా. మనకి మ్యాథమెటిక్ ఫంక్షన్స్ వి హావ్ సెవెరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఓకేనా, మ్యాథమెటిక్ ఫంక్షన్స్ అన్నా. ఓకేనా, మనకి ఈ సింటాక్స్ హౌ వి ఆర్ వేరింగ్ దిస్ మ్యాథమెటిక్ ఫంక్షన్స్. ఈ మ్యాథమెటిక్ ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఓకేనా, వేరియబుల్ అన్నా, వేరియబుల్. ఓకేనా, వేరియబుల్ pirated variable. ఓకేనా, ప్రైవేట్ వేరియబుల్ అన్న వేరియబుల్ ప్రైవేట్ వేరియబుల్ is equal to math. ఓకేనా, pi. ఓకేనా, math pi అనేది మనం వాడుతున్నానా. దిస్ వాస్ హౌ వి ఆర్ యూజింగ్ దిస్ సింటాక్స్. ఈ విధంగా మనం సింటాక్స్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేర్ సర్వైవల్. వేర్ సర్వైవల్. ఓకేనా, 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 వేర్ సైన్ వేరియబుల్ అన్నా. ఓకేనా, వేర్ సైన్ వేరియబుల్. వేర్ వాట్ ఇస్ ద సైన్ ఆఫ్ దిస్ వేరియబుల్ అంటే వేర్ సైన్ వేరియబుల్ మ్యాథ్ sin 30. I'm taking math sin variable as math sin 30. ఈ విధంగా మనం తీసుకున్నాం కదా. నెక్స్ట్ హౌ దిస్ ఫంక్షన్స్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ we are using in mathematical functions. ఓకేనా, మ్యాథ్ ఫంక్షన్స్ మనం ఏమేమి ఫంక్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి అబ్సల్యూట్ ABS. ఓకేనా, ఫస్ట్ ఫంక్షన్ ABS నా. ఓకేనా, ABS అంటే వాట్ ఇస్ దిస్ ABS? Returns the absolute value of given number. It returns the absolute value of given number. ఏమైతే గివెన్ నెంబర్ ఉందో దాని అబ్సల్యూట్ వాల్యూ రిటర్న్ చేయడానికి ఈ అబ్సల్యూట్ వాల్యూ వాడుతున్నానా. ఓకేనా, ఇది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చూసుకుంటానన్నా. ఎగ్జాంపుల్ వేర్ r is equal to math ABS. ఓకేనా, -1 math ABS -1. ఓకేనా, ఈ విధంగా మనం తీసుకుంటున్నానా. ఓకేనా, నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది తీసుకున్న డాక్యుమెంట్ డాట్ రైట్ లో మనం r అనే వేరియబుల్ నేను తీసుకున్నాను. ఐ యామ్ టేకింగ్ ద డాక్యుమెంట్ డాట్ రైట్ r లో r తీసుకున్నాను. ఓకేనా, ఇట్ ఈస్ టేకింగ్ మై అబ్సల్యూట్ వాల్యూ. అంటే అబ్సల్యూట్ వాల్యూలో ఏం తీసుకుంటుంది, మై అబ్సల్యూట్ వాల్యూ అనేది -1 ఉందా. ఓకేనా, నా అబ్సల్యూట్ వాల్యూ -1 ఉన్నప్పుడు నేను ఏం తీసుకున్నాను. ఓకే, డాక్యుమెంట్ డాట్ ఆర్ ఉంది కాబట్టి ఐ యామ్ టేకింగ్ మై అబ్సల్యూట్ వాల్యూ. ఓకేనా, we are discussing about the absolute value. ఓకేనా, ఈ అబ్సల్యూట్ వాల్యూలో ఓకేనా returns the absolute value given. What are the absolute value that are there? It returns the given value. ఓకేనా, and we are seeing about is example అన్న. ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, అబ్సల్యూట్ వాల్యూలో మనం ఏం తీసుకున్నాం అంటే ఏమొచ్చిందంటే మనకి అబ్సల్యూట్ వాల్యూ -1 వచ్చింది. ఓకేనా, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆర్ తీసుకున్నాం. ఓకేనా, దీని అవుట్పుట్ ఎలా ఉందంటే ఇట్ విల్ గివ్ -1. అబ్సల్యూట్ వాల్యూ అయితే మనకి అవుట్పుట్ ఏమవుతుందంటే 1 వస్తుంది. ఇట్ ఎన్హాన్స్ ది, ఇట్ డివైడ్స్ ది 1. అంటే వాట్ ఇస్ ద 1 వాల్యూ ఏమైతే ఉందో ఆ 1 వాల్యూని డివైడ్ చేసి మనకి ఇట్ విల్ ప్రెజెంట్ అబ్సల్యూట్ వాల్యూ. ఓకేనా, సపోజ్ అబ్సల్యూట్ వాల్యూ నాకు 0.5 ఉంది. ఓకేనా, ఈ 0.5 కూడా నాకు ఏమని చూపిస్తుంటే ఇఫ్
if I take the absolute value 0.5, it will rate it will round figure the అంటే absolute value అంటే ఏం లేదన్నా it will calculates, it makes the పాయింట్ వాల్యూ అంటే ఏదైతే పాయింట్ వాల్యూ ఉందో ఆ పాయింట్ వాల్యూని రిమూవ్ చేసి మనకి ఏమవుతుందంటే దీనికి అబ్సల్యూట్ వాల్యూ అంటే నియర్ వాల్యూ రౌండ్ వాల్యూస్ మనకి ప్రజెంట్ చేస్తున్నానా ఓకేనా దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ వాల్యూ అంటే సపోజ్ 96.5 ఉంది ఇట్ విల్ రీడ్ as 97 ఓకేనా అంటే నియర్ వాల్యూని తీసుకుంటున్నాను ఓకేనా అంటే అంటే ఫ్లోటింగ్ వాల్యూస్ ని రిమూవ్ చేసి ఇట్ మిక్స్ టు రియల్ వాల్యూ ఓకేనా రియల్ వాల్యూని మనకి రియల్ వాల్యూ నియర్ వాల్యూని తీసుకుని మనకి అవుట్పుట్ ప్రజెంట్ చేస్తున్నా దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అబ్సల్యూట్ వాల్యూ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనం చూసుకునేసరికి నెక్స్ట్ మనం చూసుకునేది ఎగ్జాంపుల్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకునేది మ్యాథ్స్ ఫంక్షన్ ఓకేనా మ్యాథమెటికల్ నెక్స్ట్ మనం చూసుకున్నది మ్యాథ్స్ నాన్న ఓకే లెట్ us the largest two ఓకేనా వాట్ ఎవర్ ద లార్జెస్ట్ నెంబర్ దట్ ఆర్ దేర్ ఇన్ జావా మన ఈ జావా స్క్రిప్ట్ లో ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉందో దాన్ని అంటే దాన్ని మనం ఏమంటాం మాక్సిమం వాల్యూ అంటానా ఇట్ రిటర్న్స్ ద లార్జెస్ట్ ఓకేనా రిటర్న్స్ ది లార్జెస్ట్ 0 of 0 ఓకేనా ఇట్ రిటర్న్స్ ది highest value given take highest value okay it returns the highest value of given numbers what are the given numbers we are there okay na ఆ real the given numbers highest value ni మనం రిటర్న్ చేసుకుని మనకి ఇస్తున్నానా ఓకే నా దిస్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ మాక్సిమం వాల్యూ ఓకే నా ఇది ఏముంటుందంటే ఎగ్జాంపుల్ వేర్ r is equal to ఓకే నా math dot max అని తీసుకున్నానా ఓకేనా అప్పుడు max లో ఇక్కడ ఏమవుతుందంటే మాక్సిమం వాల్యూస్ లో ఇది మనకి ఏం చూపిస్తుంది అక్కడ 1 వాల్యూ సింగిల్ వాల్యూ తీసుకున్నాం 10 20 30 ఓకేనా ఇలా నేను తీసుకున్నాను అండ్ టేకింగ్ దిస్ వాల్యూస్ 10 20 30 ఓకేనా అది డాక్యుమెంట్ డాట్ రైట్ ఆర్ ఇది తీసుకున్నాను నా అవుట్పుట్ ఈ 10 20 30 లో నా మాక్సిమం హైయెస్ట్ వాల్యూ ఏముందంటే దాన్ని నాకు అవుట్పుట్ ప్రజెంట్ చేస్తున్నాను నా అవుట్పుట్ వస్తుంది 30 ఓకేనా దిస్ వాస్ ద యూజ్ ఆఫ్ మ్యాక్స్ నానా నెక్స్ట్ మినిమం ఓకేనా ఇక్కడ మినిమం ఏం చెప్తుంటే రిటర్న్స్ ది స్మాలెస్ట్ వాల్యూ ఓకేనా స్మాలెస్ట్ వాల్యూని మనం రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్ మ్యాథమెటికల్ ఫంక్షన్ లో ఓకేనా రిటర్న్ ది స్మాలెస్ట్ వాల్యూ అంటే నాకు ఏం చూపిస్తుంది దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ 10 కాబట్టి ఇది రిటర్న్స్ ది 10 ఓకేనా this was the minimum nana power okay na returns the base to the exponents of power ante next మనం చూసుకునేది ఏంటంటే na next we are seeing about power nana power ని pivot అంటున్నాను కీవర్డ్స్ లో ఇది ఏం చేస్తుందంటే returns the base to the exponents of power ఓకేనా returns the ఇది ఏం రిటర్న్ చేస్తున్నాం రిటర్న్స్ ది బేస్ టు ది ఎక్స్పోనెంట్స్ ని యొక్క వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది ఓకేనా బేస్ టు ది ఎక్స్పోనెంట్స్ పవర్ ఓకేనా ఎక్స్పోనెంట్స్ పవర్ ని బేస్ టు ఎక్స్పోనెంట్స్ పవర్ ని ఇది రిటర్న్ చేస్తున్నానా ఓకేనా దట్ వాస్ ద యూజ్ ఆఫ్ దిస్ పవర్ ఓకేనా దీని వల్ల వచ్చేది యూజ్ అదనా ఓకే ఓకే ఇది దీని వల్ల వచ్చే యూజ్ అయినా వేర్ r is equal to math dot power నానా ఓకేనా వేర్ r is equal to math dot power ఓకేనా ఈ పవర్ లో 2 3 తీసుకున్నాను ఓకేనా ఈ math dot power తీసుకున్నానా ఓకేనా నా అవుట్పుట్ 2 3 అంటే 2 power 3 అంటే హౌ మచ్ అన్న 2 power 3 అంటే ద వాల్యూ ఆఫ్ మ్యాథ్ డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే 2 power 3 అంటే 8 నానా 8 వాల్యూ రిటర్న్ చేస్తాను అంటే 2 క్యూబ్ నానా 2 into 2 ఓకేనా 2 to 4 4 to 8 ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ 8 నానా ఓకేనా నెక్స్ట్ మనం చూసుకునేది రౌండ్ ఓకేనా నెక్స్ట్ మనం చూసుకునేది పవర్ తర్వాత నెక్స్ట్ మనం చూసుకునే వాల్యూ నానా రౌండ్ ఓకేనా రౌండ్ వచ్చేసరికి
returns the value of number round to the nearest integer. అంటే what the absolute value gives doing same this round కూడా. అంటే ఒక సపోజ్ రౌండ్ 0.5 ఉందన్న బిఫోర్ నేను చెప్పిన ఎగ్జాంపుల్, దాని అవుట్పుట్ ని 1 కింద మనకి ప్రజెంట్ చేస్తుంది. స్క్వేర్ రూట్ రిటర్న్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. అంటే మనం ఏదైతే గివెన్ నెంబర్ ఉందో ఆ దాని యొక్క స్క్వేర్ రూట్ మనకి చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోర్ మ్యాథ్ ఎన్ని ఉన్నాయన్నా ఇవన్నీ మనం చూసుకుంటున్నాం. మనకి ఒక టేబుల్ ఉందన్నా, ఆ టేబుల్లో మనకి అన్ని ఫంక్షన్స్ కట్ ఉంటాయి. మనకి దీంట్లోనూ మళ్ళీ మనం వీ హ్యావ్ ఏ ఆపరేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఆపరేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయన్నా. దాంట్లో అథమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి, రిలేషనల్ ఆపరేషన్స్ ఉన్నాయి, లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి, కండిషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకేనా? అండ్ ద ఆపరేటర్స్ యూజింగ్ స్ట్రింగ్స్. ఏమైతే ఆపరేటర్స్ మన స్ట్రింగ్స్ లో వాడుతున్నామో అవన్నీ మనం చూసుకున్నానా. ఓకేనా? మనకి అథమెటిక్ ఆపరేటర్స్ చూసేసరికి మనకి అథమెటిక్ ఆపరేటర్స్ ఫస్ట్ మనం నెక్స్ట్ చూసుకునే కాన్సెప్ట్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్ చూసాం. ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూస్తాం. We are seeing about a mathematical operation in JavaScript. What are the mathematical operations in JavaScript? ఓకేనా? ఆపరేటర్స్ ఇన్ JavaScript చూసుకుంటానా. ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అన్న అంటే మనకి ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ లో మనం చూసుకునేది ఏంటంటే అథమెటిక్ ఆపరేషన్ చూసుకుంటున్నాం, రిలేషనల్ ఆపరేషన్ చూసుకుంటున్నాం, లాజికల్ ఆపరేషన్ చూసుకుంటున్నాం, అసైన్మెంట్ ఆపరేషన్ చూసుకుంటున్నాం. ఓకేనా? అండ్ కండిషనల్ ఆపరేషన్ చూసుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ దీంట్లో మనం చూసుకునేది అథమెటిక్ ఆపరేషన్స్. ఫస్ట్ మనం దీంట్లో చూసుకునేది అథమెటిక్ ఆపరేషన్స్. ఓకేనా? అథమెటిక్ ఆపరేషన్స్ లో మనం చూసుకునేది దీంట్లో మనకి ఏమున్నాయంటే అథమెటిక్ ఆపరేషన్స్ ఇన్ ద సెన్స్ వీఆర్ సీయింగ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్న. అథమెటిక్ ఆపరేషన్స్ లో ఫస్ట్ ఆపరేషన్ ప్లస్ అన్న. దిస్ రిటర్న్స్ ది ఇట్ పెర్ఫార్మ్స్ ది ఎడిషన్. ఈ అథమెటిక్ ఆపరేషన్ జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంటే ఇట్ పెర్ఫార్మ్స్ ద ఎడిషన్ అన్న. ఏంటంటే a ప్లస్ b. ఓకేనా? gives the result a plus b is equal to. ఓకేనా? అంటే a plus b అనే రిజల్ట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ నానా సబ్ట్రాక్షన్. ఓకేనా? ఇదేం చేస్తుంటే a మైనస్ b. ఓకేనా? ఇది ప్లస్ వాల్యూ a plus b 13 అనుకున్నాం. a minus b is equal to minus 10 అంటే minus 10 వాల్యూ అనేది రిజల్ట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకునేది యాస్ట్రిక్ సింబల్ అన్న. దీన్ని మన దాంట్లో మల్టిప్లికేషన్స్ అన్నాం. a into b is equal to 50 తీసుకున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్. ఓకేనా? డివిజన్ a by b is equal to 200. ఓకేనా? నెక్స్ట్ నానా మాడ్యులేషన్స్. మాడ్యులేషన్స్ అంటాం నాన్న, డివైజెస్ అంటాం. దీంట్లో రిమైండర్ పాజిటివ్స్ ఉంటాయి. ఓకేనా? ఇదేమవుతుందంటే b by a, b percentage a. ఓకేనా? b మాడ్యులర్ a is equal to 0. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నది ప్లస్ ప్లస్. దీన్ని మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటున్నానన్నా. why? because plus plus in the sense the values that are given this plus plus means increment order anna, it goes on increment. ఓకేనా? ఇంక్రిమెంట్ ఆర్డర్ అన్న. ఓకేనా? ఇంక్రిమెంట్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ a ప్లస్ ప్లస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిక్రిమెంట్ a మైనస్ మైనస్. ఓకేనా? ఈ విధంగా మనం చూస్తున్నాం. లైక్ దిస్ వి ఆర్ హావింగ్ దిస్ ఆపరేటర్స్ అన్న. ఓకేనా? లైక్ దిస్ వి ఆర్ సీయింగ్ దిస్ ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అన్న. నెక్స్ట్ వైల్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్ రిలేషనల్ ఆపరేషన్స్. ఓకేనా? మనం నెక్స్ట్ చూసుకునేది రిలేషన్స్ ఆపరేషన్స్ అన్న. రిలేషన్స్ ఆపరేషన్స్ లో మనం చూసుకుంటున్నాం. ఇదంతా ఇక్కడ వరకు మనం చూసుకున్న ఆపరేషన్స్ అని అథమెటిక్ ఆపరేషన్స్ అన్న. నెక్స్ట్ మనం చూసుకునేది రిలేషన్ ఆపరేషన్స్.
నెక్స్ట్ మనం చూస్తున్న టాపిక్ రిలేషన్ ఆపరేషన్. రిలేషన్ ఆపరేషన్స్, ఈ రిలేషన్స్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటేనా మనకి ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, అంటే ఇది ఈక్వల్ ఆపరేటర్ అంటాం ఓకేనా. వాట్ వి కాల్ ఇట్ యాస్ ఈక్వల్ ఆపరేటర్. ఈక్వల్ ఆపరేటర్ అంటే ఏం చెప్తున్నాను, వాట్ డస్ ఇట్ ఎన్హాన్స్ ఏ బి, ఏ ఈక్వల్ టు బి ఇస్ నాట్ ట్రూ, is not true అనేది మనం ఇండికేట్ చేస్తున్నాం. నెక్స్ట్ వాట్ వి ఆర్ డూయింగ్, నాట్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు నానా ఓకేనా, ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి ఇస్ ట్రూ. ఇది కండిషన్ ట్రూ అని తీసుకున్నానా అంటే ఇవన్నీ కూడా ఒక ఏరియా ఒక పర్సన్ టు ఇంకో పర్సన్ కి మనకి ఇట్ ఇండికేట్స్ రిలేషన్ బిట్వీన్ టూ వాల్యూస్, అంటే ఒక టూ వాల్యూస్ కి మనకి రిలేషన్ ఇండికేట్ చేస్తుందన్నా. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఓకేనా, గ్రేటర్ దాన్ ఆపరేటర్స్ వస్తే ఈ గ్రేటర్ దాన్ ఈ గ్రేటర్ దాన్ దేనికి వాడుతున్నట్టే ఏ గ్రేటర్ దాన్ బి ఇస్ నాట్ ట్రూ. ఏ గ్రేటర్ దాన్ బి ఇస్ నాట్ ట్రూ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ నేను ఏం తీసుకున్నా, లెస్ దాన్ ఏ లెస్ దాన్ బి ఈజ్ ట్రూ ఓకేనా. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా ఓకేనా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇఫ్ ద వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఓకేనా, గ్రేటర్ దాన్ ఈక్వల్ is not a greater than b ఓకేనా is not true ఓకేనా. a less than equal to, less than or equal to, less than equal, a less than equal to b, sorry na, is true. ఈ విధంగా మనం రిలేషన్స్ ఆపరేషన్స్ చూసుకుంటున్నానా. నెక్స్ట్ మనం చూసుకునేది లాజికల్ ఆపరేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. దీస్ ఆర్ ద రిలేషన్ ఆపరేషన్స్ నానా, అండ్ వి ఆర్ సీయింగ్ అబౌట్ లాజికల్ ఆపరేషన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో లాజికల్ ఆపరేషన్స్ ఏమున్నాయి, వాట్ ఆర్ దోస్ ఆపరేషన్స్ వి ఆర్ పెర్ఫార్మింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో లాజికల్ ఆపరేషన్స్ ఏమేమి పెర్ఫార్మ్ చేస్తున్నాం అనేది చూసుకుందాం. లాజికల్ ఆపరేషన్స్ తీసుకున్నాం. ఈ లాజికల్ ఆపరేషన్స్ కి నేను ఏం తీసుకున్నా అంటే యాంపర్సండ్ అన్న ఓకేనా. ఈ సింబల్ మనకి ఏం చెప్తుంటే లాజికల్ అండ్ ఆపరేటర్ ఓకేనా. దిస్ వాస్ సింబల్ దట్ ఇండికేట్స్ లాజికల్ అండ్, లాజికల్ అండ్ అంటే ఇట్ ఇండికేట్స్ ద ఏ లాజికల్ అంటే ఇట్ వాస్ అండ్ ఆపరేటర్ అన్న, ఇట్ మే హ్యావ్ ఏ ట్రూ ఆర్ మే ఫాల్స్ ఓకేనా. అంటే మనం దీంట్లో రిలేషన్ ఆపరేటర్స్ ని మనం ఇండికేట్ చేసుకుంటున్నాం, ఇది 0 ఆర్ 1 కూడా రీడ్ చేస్తుంది ఓకేనా. ఆల్ కండిషన్ మస్ట్ బి ట్రూ అంటే ఏమవుతుందంటే లాజికల్ అండ్ ఇక్కడ మనం ఏమైతే కండిషన్ తీసుకున్నామో వాట్ ఎవర్ ద కండిషన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ లాజికల్ అండ్, అంటే ఇక్కడ ఏ కండిషన్స్ అయితే మనం ఇంక్లూడ్ చేసుకున్నాం అన్ని కండిషన్స్ కూడా మనకి ట్రూ అవ్వాలి అనేది మనం చెప్తుందన్న లాజికల్ అండ్. ఏ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఏ అండ్ బి, ఇది ఎప్పుడు ఇట్ ఆల్వేస్ మేక్ ద కండిషన్ ట్రూ, ట్రూ అనే కండిషన్స్ ని ఇది రీడ్ చేస్తుంది ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆర్ ఓకేనా, లాజికల్ ఆర్, లాజికల్ ఆర్ నానా
ఇది ఏం చేస్తుంటే ఇఫ్ ఎనీ వన్ కండిషన్స్ ఇస్ ట్రూ అంటే ఇక్కడ లాజికల్ అండ్ లో ఎవ్రీ కండిషన్ మస్ట్ బి ట్రూ అన్న ఇక్కడ ఎక్కడో ఒక కండిషన్ ట్రూ అవ్వచ్చు. ఇట్ మే బి ఎనీ వన్ కండిషన్ మే బి ట్రూ. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ 3 కండిషన్స్ అంటే లాజికల్ అండ్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ అండ్ బి ఈజ్ ట్రూ అయింది. ఇక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ట్రూ 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 ఇది కండిషన్ అన్న. లాజికల్ అండ్ వచ్చేసరికి ఇఫ్ ఎనీ వన్ కండిషన్స్ అంటే ఈజ్ ట్రూ అంటే ఎలా ఉంటుందంటే మనకి బి ఈజ్ ట్రూ అంటే ఎలా ఉందంటే ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తానా. నెక్స్ట్ మనం చూసుకునేది లాజికల్ నాట్ ఆపరేటర్. లాజికల్ నాట్ అన్నా ఈ లాజికల్ నాట్ లో మనం ఏం చేస్తుంటే వాట్ వీఆర్ పెర్ఫార్మింగ్ లాజికల్ ఆపరేటర్ అంటే నాట్ ఇది చూడండి అన్న నాట్ ఏ అండ్ బి అంటే ఈ లాజికల్ ఆపరేటర్ ఇట్ కన్వర్ట్స్ రివర్స్ రిజల్ట్స్ వాట్ ఎవర్ ద ఆపరేటర్స్ అంటే నథింగ్ అన్న ఇఫ్ ఇట్ కన్వర్ట్స్ నెగేషన్ అండ్ ఇట్ పెర్ఫార్మ్స్ ద నెగేషన్ ఆపరేటర్స్. మీకు ఫిజిక్స్ లో చూసుకుంటేనన్నా ఇఫ్ యూ హ్యావ్ STLDB డిజిటల్ లాజికల్ డిజైన్స్ లో చూసుకుంటే కనుక ఇట్ పెర్ఫార్మ్స్ నెగేషన్ ఆపరేటర్స్ వాట్ ఎవర్ ద ఆపరేటర్స్ ఇట్ ఇస్ పెర్ఫార్మింగ్ ఇట్ కన్వర్ట్స్ టు నెగటివ్ ఆపరేటర్స్ అంటే ఇట్ ఆల్వేస్ ప్రెజెంట్స్ ఫాల్స్ ప్యూర్ ఫాల్స్. ఓకేనా, ఇది ఎప్పుడు ఎలా ఉంటుందంటే it always returns the false condition. It always returns the false value. False conditions కి మనకి అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనం చూసుకునేది అసైన్మెంట్. ఇది ఇక్కడ వరకు మనం లాజికల్ ఆపరేటర్స్ కోసం చూసుకున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ అసైన్మెంట్ ఆపరేటర్స్. వాట్ ఆర్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్? ఓకేనా, అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్న. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం చూసేసరికి వి హావ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ అంట. ఇది ఏం చేస్తుందంటే ఇది అసైన్స్ ఆపరేటర్ ఓకేనా. అసైన్ ఆపరేటర్ అంటే ఒక వాల్యూని మనకి ఈజీ అంటే ఒక రిజల్ట్ మనకి ఇండికేట్ చేస్తుందని అసైన్ ఆపరేటర్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే ఒక వాల్యూని ఇట్ ఇండికేట్స్ ఏ రిజల్ట్ ఆఫ్ సమ్ వాల్యూ. ఓకేనా, ఒక 2 ఇంటిజర్ వాల్యూస్ మనం తీసుకుంటే 2 ఇంటిజర్స్ ఈ వాల్యూని రిజల్ట్స్ మనకి ఇది అసైన్ చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే C ఈజ్ ఈక్వల్ టు A plus B. C and C assigns the value of A plus B and what work this A plus B has to do. And C అనేది ఏం చెప్తుంటే A plus B ని యాడ్ చేయమని it is indicating C is equal to C assigns that A must be arithmetic. A must perform arithmetical operations such that it gives the result of C. And while perform the operations of A plus B only, the result of value of C will be assigned. ఓకే, ఆ విధంగా మనకి C అంటే ఏం లేదు, C ఏం చేస్తుంటే A plus B ని వాల్యూ చేసుకున్న ఆపరేషన్ బట్టి C యొక్క వాల్యూని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది అసైన్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ అసైన్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ ఈక్వల్ టు నానా నెక్స్ట్ మనం చూసేది ప్లస్ ఈక్వల్ టు నానా. ఓకే, ఈ ప్లస్ ఈక్వల్ టు అనేది ఎలా ఉంటుందంటే షార్ట్ కట్ ఎడిషన్ అసైన్మెంట్. ఓకే, ఇది ఏంటంటే షార్ట్ కట్ వాట్ ఆర్ ద ఎడిషన్స్ వి ఆర్ డూయింగ్ షార్ట్ కట్ ఎడిషన్ ఆపరేషన్. షార్ట్ కట్ ఎడిషన్ ఆపరేషన్ అంటే ఎలా ఉంటుందంటే C ఈజ్ ఈక్వల్ టు A C ఈజ్ ఈక్వల్ టు A C is equal to A nana. C is equal to A is equal to C is equal to A is equal to ఏమని చెప్తుంటే C is equal to C double is equal to C. ఓకేనా, C plus A ఇది నా షార్ట్ కట్ ఎడిషన్ అంటే. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకునేది షార్ట్ కట్ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్. ఓకేనా,
shortcut subtraction operation. ఇదేమవుతుంది c is equal to a is equal to c is equal to c minus a. ఇంతేనా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్కట్ టు మల్టిప్లికేషన్. Shortcut multiplication అన్న c is equal to c is equal to c ఓకేనా? నెక్స్ట్ అన్న షార్ట్కట్ టు డివిజన్. C is equal to c is equal to c by a. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మన కండిషనల్ ఆపరేటర్స్ ఒకటి ఉన్నాయన్నా. ఓకేనా? ఆ కండిషనల్ ఆపరేటర్స్ నథింగ్ బట్ ఇట్ డూ ఇట్ పెర్ఫార్మ్స్ ఓన్లీ కండిషన్స్ అన్న. ఓకేనా? నెక్స్ట్ మనకి ఆపరేటర్స్ అని నెక్స్ట్ చూసుకునేది ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. అది నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ అన్న. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్ వెల్.